కింగ్డమ్ చాలా 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 స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ చాలా హైలో చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కావచ్చు, అరే ఏదో కొత్తగా చూస్తున్నాం, కొత్త కాన్సెప్ట్ ఏమో అనే చాలా హైలో తీసుకెళ్లారు. బట్ నాకు కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది అంటే ఆ క్లైమాక్స్ కొంచెం, అంటే పార్ట్ 2 తీయాలి కాబట్టి క్లైమాక్స్ పెట్టాలి, అది జనాలు ఎలాగైనా చూస్తారు, ఇంతవరకు బాగుంది కదా అనే ఫీల్ తో తీసారేమో అని ఒక చిన్న అనిపించింది నాకు పర్సనల్ గా. అదే సెకండ్ హాఫ్ అంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది అన్న. ఇప్పుడు ఎక్కడైతే ఒక ప్రజల కోసం రాజు రావాలి అన్న టైంలో, ఆ టైంలో ప్రజలంతా చచ్చిపోయినప్పుడు రాజు చేంజ్ చేస్తాడన్న నా క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఆ క్లైమాక్స్ అలా అలా పెట్టేశారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్నని కాపాడు, అన్నని అమ్మకు చూపించడానికి వచ్చిన కొడుకు శవాన్ని తీసుకెళ్లి అమ్మకు చూపిస్తాడు. అసలు ఇంకా రావాల్సిన అవసరం లేదు కదా. ఇలా కొన్ని కొన్ని కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఇంకొకటి యాక్టింగ్ చాలా బాగా చేశారు అన్న, కాకపోతే కొంచెం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటే బాగుండేదేమో. డిఫరెంట్ రోల్ అనిపించిందా ఈ సినిమాలో? అంటే ఈ ఆల్రెడీ చెప్పారు కదన్న, నాగవంశీ గారే చెప్పారు, ప్రశాంత్ నీల్ కాకుండా గౌతమ్ తిన్నూరి తీస్తే ఎలా ఉంటది అనేది అలాగే ఉంది సినిమా అని ఆయనే చెప్పేశారు. దాని గురించి మనం ఏం చెప్పినా వేస్టే. నాకు దీంట్లో మెయిన్ గా నచ్చింది వెంకటేష్ గారి క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారి క్యారెక్టర్. ఇంకొకటి ఎప్పుడు చూడని విధంగా విజయ్ దేవరకొండని అయితే చూపించారు, చాలా ఎలివేటెడ్ గా చూపించారు. కట్అవుట్ కానీ ఫైట్స్ కానీ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి సత్యదేవ్కి విజయ్ దేవరకొండకి చాలా నచ్చేస్తాయి. బేసిక్ గా గౌతమ్ గారు సాడ్ ఎమోషన్ ని చాలా బాగా చూపిస్తారు. బట్ ఇక్కడ కొన్ని చోట్ల ఎక్కడో తప్పారేమో. అదే వెంకటేష్ గారి క్యారెక్టర్ అన్న బాగా అనిపిస్తుంది. ఆయన ఉన్నంతసేపు ఇంకా ఇంకా ఏం నడుస్తుంది, ఏం డైలాగ్ వేస్తాడు అన్న క్యూరియాసిటీ అయితే అనిపిస్తుంది.